దళిత బంధు చైర్మన్ గా ఉన్నారు సార్. నేను మీ పైన అయితే ఎక్కడ కూడా ఇంతవరకు మీ రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఒక మచ్చ అనేది లేదు, అవినీతి మచ్చ లాంటిది ఏం లేదు. సో మాలాంటి జనరేషన్, ఇప్పుడు మా జనరేషన్ కి నందమూరి తారక రామారావు గారు ఆయనతో ఒక ఫోటో దిగి ఉంటే బాగుండేది అనొక ఇది ఉంటుంది సార్. అలాంటి ఆయనతో మీరు చాలా రోజులు ట్రావెల్ చేస్తారు, ఆయన శిష్యుడుగా. ఫోటోలు చూస్తే ఇంటి నిండా నందమూరి తారక రామారావు గారి ఫోటోలే ఉన్నాయి. ఆయనే ఉంటాడు. అన్ని సంవత్సరాలు ఆయనతో ఉండడము, ఆ ఏజ్ లో మీరు ఒక యంగ్స్టర్ గా ఆయనతో ఉండడమే, ఆ ఎక్స్పీరియన్స్ అదృష్టం. మీకు ఎట్లా ఉండే సార్? అదృష్టం తమ్మి. ఎందుకంటే నా మ్యారేజ్ ముహూర్తం పెట్టినాడు, మ్యారేజ్ హాల్ బుక్ చేసినాడు, ఇది పింగర్ వెంకటరామరెడ్డి హాల్. ఓకే, ఆయన్నే. తర్వాత మ్యారేజ్కి వచ్చినాడు. మ్యారేజ్ డిన్నరు మరుసటి రోజు మ్యారేజ్ డిన్నర్ కూడా ఆయన ఇంట్లో హ్యాబిట్స్ లో ఇచ్చాడు. అదృష్టం. ఆయనకు నా జీవితకాలం నేను రుణపడి ఉన్నా. ఎన్టీ రామారావు గారు ఒక పేదవా కులంలో వచ్చినటువంటి నన్ను అంతగా గౌరవించినటువంటి మహనీయుడు ఆయన, నేను మర్చిపోలేను. ఉదాహరణకు మీరు ఈ ఫోటో చూడండి సార్. ఫోటో ఈ కౌగలింత అని ఎవరి దగ్గర చూడండి, ఎందుకంటే ఆయన నవ్వు చూడండి, నన్ను ఆయన కౌగలించుకునే ధైర్యం కూడా ఎవరికి ఉండదు. అంతే సార్, కరెక్ట్. ఆయన కౌగలించుకునే ధైర్యం ఎవరికి ఉండదు. ఆయనే నాకు దగ్గరికి తీసుకొని కౌగలించుకొని ఏ విధంగా నవ్వుతుండో చూడండి, ఎంత హ్యాపీగా ఉండదో చూడండి. కాబట్టి జీవితంలో అంత రెస్పెక్ట్ చేసినాడు ఆయన. కాబట్టి అటువంటి సందర్భం ఇంకా మనకి ఎక్కడొస్తుంది, మానవుడు లేడు కదా. సరే, ఏదేమైనా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రజలు దూరం చేసుకున్నారు, కానీ తెలుగుదేశమే మంచి పార్టీ. ప్రజలు దూరం చేసుకున్నారా, లేకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి వల్ల పార్టీ నాశనం అయిందంటారా? చెప్తే చాలా చరిత్ర ఉంది దానికి. కానీ నిజంగా సార్, ఓటుకు నోటు కేసు వల్లనే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పార్టీ నాశనం అయింది, ఆయనకు మాత్రం ప్లస్ అయింది. ఆయనకు ప్లస్ అవటం ఏంది, ఆయన ముఖ్యమంత్రి అయింది కదా. అదే అంటున్నా కదా సార్. నిజమే నిజమే, ఆయన వల్ల కూడా నష్టం జరిగింది. కారణం ఆ దెబ్బతోటి పార్టీ అవుట్ అయిపోయింది. అట్లా దాన్ని లెక్క చేయకుండా పార్టీని ఇక్కడ నడుపుకుంటే మన పార్టీ మనకు ఉండేది. కారణాలు జరిగిపోయి. మీరేమన్నా అనుకున్నారా సార్ ఆ పార్టీలో నడిపేలా పార్టీని? నడిపిస్తారనేది కాదు, కానీ ఆ పార్టీ ఉండాలనేది నేను అందుకని కొట్లానే కదా. నేను ఆ పార్టీ ఉండాలనే దానికినే పంచాది రేవంత్ రెడ్డి గారికి నాకు ఆ కాలంలో. తప్పుడు పనులు చేయొద్దు, ఇక్కడ పార్టీని భ్రష్టు పట్టియొద్దు, పార్టీని కాపాడుకుందాం అనేది నా కోరిక. అక్కడనే పంచాది మా ఇద్దరికి, అంతకంటే వేరే ఏం లేదు. ఇప్పుడు అదే కదా, దాని ఫలితమే ఇవాళ నాయనమ్మ ముఖ్యమంత్రిగా కాగలిగిండు. నా తలరాత అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది. కర్మ కింద నేను భావిస్తున్నా. ఇక కాలం అనేది నిర్ణయం చేస్తారు. కానీ ఒక మాట నిజం చెప్పాలి సార్, మోత్కుపల్లి నరసింహ గారు, రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో ఎదనేయకుండా చేయాలా రేవంత్ రెడ్డిని అని మోత్కుపల్లి అనుకున్నాడు. ఈ రోజు కూడా మోత్కుపల్లి రేవంత్ రెడ్డిని ఆయన పోయిన కాంగ్రెస్ పార్టీలో చేరి వేరే విధంగా టార్చర్ చేస్తుండు అనే దానికి అవునా కాదా చెప్పు? ఎవరిని ఇలాంటి పిల్లలు మాట్లాడుకుంటారేమో కానీ ఎట్లా అవుతుంది చెప్పండి. నేనే ఆయన దగ్గర పోయి ఆయన ఇస్తే పదవి తీసుకునే పరిస్థితులు వచ్చినప్పుడు, కానీ ఒకప్పుడు మీ వల్లనే ఆయన పార్టీలకి వెళ్ళిపోయినాడు కదా సార్. నా వల్ల ఏముంటది, అది చంద్రబాబు వల్ల ఉండాలి. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత వినండి, నేనేమన్నా పార్టీగా ప్రశ్నించింది మీరే. వినమ్మా, ప్రశ్నించడం అనేది నా హక్కు. అది తప్పు ఎవరు జరిగినా ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలు బట్టి దొరికితే పార్టీకి మంచి పరిస్థితుందా? మరి అందుకనే తప్పని నేను చెప్పాల్సి వచ్చింది ఆ కాలంలో. తర్వాత రాహుల్ గాంధీని కలిసినాక ఎవరిని కలిసినా కూడా తప్పే కదా. తెలుగుదేశం పార్టీ బతికుండాలి, బతికున్న పార్టీలో అందరం ఉండాలనేది నా కోరిక తప్ప ఎవరి మీద నాకు కోరిక లేదు. రెండోది ఏంటంటే, నేను పార్టీ ప్రెసిడెంట్ను కాదు, అప్పుడు రమణ ఉండే పార్టీ ప్రెసిడెంట్ గా. అటువంటి పరిస్థితులలో నేను చేసేది ఏముంది? నాకు ఈ రకమైన అధికారం ఉంది. నేను వర్కర్ను మాత్రమే, సిన్సియర్ వర్కర్ టు ది పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి సిన్సియర్ గా పనిచేయాలని చూడండి, ఆ ఫోటో చూడండి. నేను అప్పుడు ఎన్టీ రామారావు గారి పేరు టర్మినల్ కి మన రాజీవ్ గాంధీ పేరు పెడితే, మరి ఎన్టీఆర్ పేరు తీసేసినందుకు నేను ధర్నా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాకు దండేసి ఆ రోజు ఆశీర్వదిస్తున్నాడు. ఇష్యూ ఏమిటంటే, నేను ఎప్పుడైనా కూడా న్యాయం వైపు ఉండి న్యాయం కోసం మాట్లాడుతుండే తప్ప నేనేం పైరవికారిని కాదు కదా. 100% నాకు చెప్తేనన్నా నేను సర్దుకుంటాను. నాకు చెప్పకుండా, లేకపోతే ఎవరికి కన్సర్న్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, నిరుద్యోగులతోని అన్ని తిట్టు తినాల్సిన అవసరం ఏముంది? సిగ్గు అనిపిస్తుంది, నీకు సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు ఇప్పుడైనా మనసు మార్చుకో, వాళ్ళని ఆశీర్వదించమని చెప్తున్నా నేను. వాళ్ళు రోడ్ల మీద పడి, వేల మంది రోడ్ల మీద పడి మొత్తుకుంటున్నా,
వాళ్ళ ఆర్తనాదాలు వినే పరిస్థితులు నీకు లేదు, ఏం చేస్తున్నావు, గడ్డి కోస్తున్నావు అని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించకు, దాన్ని కాపాడాలి, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని నాశనం చేయకు నువ్వు అని చెప్తున్నాను నేను. కాబట్టి పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక సీనియర్ నాయకుడిగా మనం ఇచ్చే సలహా కనుక పాటిస్తే మనం ఇంకా గర్వపడతాం, ఆయన గురించి మంచిగానే మాట్లాడతాం. వినకపోతే బుద్ధిహీనుడా అంటాం, ఎవరైనా సరే అంతే కదా. కాబట్టి ఇవాళ నిరుద్యోగ యువకులు బజార్న పడి 10 ఏళ్లలో కేసీఆర్కు చెడ్డ పేరు వస్తే 5 నెలలుగానే నీకు సంపూర్ణంగా నువ్వు ఒక మూర్ఖుడు అనేటువంటి ముద్ర నీకు పడిపోయింది. ఇటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎన్నడూ చూడలేదనేటువంటి అభిప్రాయం నేనే చెప్తున్నాను. ఇప్పుడు సరే గతంలో తెలిసో తెలియక ఏదైనా జరిగినా అది వేరది. ఇవాళ ముఖ్యమంత్రిగా నీకు అధికారం నీ చేతికి వచ్చినాక దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించి మంచి పేరు తెచ్చుకోమని చెప్తున్నాను నేనేమి ఆయనకు వ్యతిరేకం కాదు, కానీ ముఖ్యమంత్రి కదా, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా కూడా తప్ప దాన్ని భ్రష్టు పట్టిస్తే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ, ప్రజల పార్టీ, దాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అది వదిలేసి ఇవాళ ఏ స్కీము అమలు జరిగేది లేదు. చివరికి నిరుద్యోగులకు నువ్విచ్చిన హామీలు 25,000 టీచర్ పోస్టు ఖాళీగా ఉంటే 5,000 ఇస్తానని సిగ్గు అనిపిస్తలేదా? ఊళ్ళల్లో ఉపాధ్యాయులు వద్దా? ఊళ్ళల్లో స్కూళ్ళకు పోయేదే ఎస్సీ ఎస్టీ బీసీలు కదా, మైనారిటీస్ కదా. మరి అటువంటి ధనవంతులు అయితే ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, పేద పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్కి పోతారు. అక్కడ ఉపాధ్యాయులు లేకపోతే టీచింగ్ ఎట్లా జరుగుతుంది? ఉపాధ్యాయులు లేకపోతే మరి విద్యావంతమైనటువంటి రాష్ట్రం ఏ విధంగా ముందుకు వస్తుంది చెప్పండి మీరు. కాబట్టి ఇవాళ మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది విద్యకు. పేదవాళ్ళు బాగుపడాలి, పేదవాళ్ళకు చదువు రావాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి స్కూల్లో 100% టీచర్లు ఉండాలి నిజమైన ప్రభుత్వం అయితే. మరి పేద పిల్లలు చదువుకునే దానికి ఏమో నువ్వు టీచర్లు ఇవ్వవు, వాళ్ళని చదువుకోమంటే ఎట్లా చదువుకుంటారు సార్? అంటే ఏంటంటే అగ్రవర్ణ పిల్లలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉండటానికి వీల్లేదన్నట్టే కనబడుతుంది తప్ప మరొకటి కాదు. ఇది కుల వివక్ష. ముఖ్యమంత్రికే కుల వివక్ష ఉంటే ఇంకా చేయగలిగేది ఏమో సార్? కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు ముఖ్యమంత్రి రీతిగా ప్రవర్తిస్తే బాగుంటుంది అనేదే నేను చెప్తున్న మాట తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే నిర్ణయాలలో మార్చుకో. నీ ముళ్ళు ఏం పోయింది? ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేయమంటున్నారు. ఎల్లుండి డిఎస్సి పరీక్ష ఉంది, అది పోస్ట్ పోన్ చేయి. మరి నీ కాలు మొక్తాం, నీ బాంచేను మరి అని ఆడపిల్లలు తెల్లందాకా గోసబెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. మరి వాళ్ళను తలమాసినోడు అంటున్నావు, లేకపోతే వాళ్ళు పేడ్ వర్కర్స్ అని నిందిస్తున్నావు, ఇష్టం వచ్చిన సన్నాసులు అంటున్నావు. ఈ మాటలన్నీ నీకు కూడా తగులుతాయి కదా. ఓ పనికి మళ్ళీ ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే ఈ గతేంద్ర బాబు అని పిల్లలంతా అంటున్నారు. ఎన్ని రకాలు తిడుతున్నారు చూడండి. అది చూస్తే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది కదా మనకు కూడా పార్టీ పరంగా. రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసినారా సార్ మీరు బహిరంగంగా? ఈ నిరుద్యోగుల కోసము మొన్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాదిగలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నేరుగా కలిసే ప్రయత్నం చేసినారా రేవంత్ రెడ్డిని? ఇక ఆయన ఇవ్వద్దు అనుకున్నాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? నేను చేసే అన్నదమ్ములాగా ఉన్నారు మీరు. అతనికి లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మనం రైట్ ఒక వ్యవస్థ కోసం కలిసిపోదామని మనం అనుకుంటాం.